వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దానికి సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి విశాల వెంకటేశ్వర స్వామి ప్రత్యేకమైనటువంటి దేవాలయానికి సంబంధించి నూతనంగా కొల్లెట్టి శంకరయ్య గారు చైర్మన్ అయినారు. స్థానిక పెద్దలందరూ కూడా ఉన్నారు. వారి ఆలోచన ప్రకారంగా ఒక కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ హాల్ కావాలని, అదేవిధంగా కొండపైకి దారి ఏర్పాటు చేయాలని, దేవాలయం వర్షం వచ్చినప్పుడు కొంత నీళ్లతోటి ఉంటున్నటువంటి సందర్భంగా దాని ఏ విధంగా వాటర్ ప్రభావం పడకుండా ఉండాలనేటువంటి ప్రధానమైన పనులను దృష్టించడం జరిగింది. వాటిని వెంటనే పరిశీలన చేస్తాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో దేవాలయాలకు సంబంధించి పూజలు కానీ దానికి సంబంధించినటువంటి పాశ్చాత్య దాని యొక్క భక్తికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం జరగకుండా అన్ని రకాలుగా దేవాలయాల యొక్క నిత్య పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కూడా ప్రారంభమైనాయి. అనేకమైనటువంటి మంచి ఏర్పాట్లు జరిగినాయి. భక్తులందరూ వచ్చి సరస్వతి పుష్కరాల్లో స్నానం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకు సంబంధించి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు ఉచితంగానే బస్సు ప్రయాణం కూడా చేయవచ్చు. కాబట్టి సరస్వతి పుష్కరాలు మరి ముక్తేశ్వర స్వామి మన జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలో ఉంది. అది ప్రాణహిత, దాని తర్వాత సరస్వతి అంతర్లీనంగా గోదావరితో కలిసిపోయేటువంటి త్రివేణి సంగమం. అక్కడ మరి స్నానం ఆచరించి ఆ ముక్తేశ్వర స్వామి క్షేత్రం దక్షిణ కాశీలో ఉన్నటువంటి ఆ క్షేత్రాన్ని నిన్ననే పోయి పుష్కర స్నానం కూడా చేసి రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారితో. సందర్భంలో దైవానికి సంబంధించి ఆశీర్వచనం ఉండాలని, రాష్ట్ర వ్యాప్తంగా పుష్టిగా వర్షాలు పడి రైతులంతా సుఖ సంతోషాలతో ఉన్నట్టయితే రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండి అన్ని రంగాల్లో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే వ్యవసాయానికి సంబంధించి అనేక ప్రాధాన్యత ఇస్తాను. ఆ ప్రాధాన్యత ఇచ్చే భాగంగా ఆ దేవుడి ఆశీర్వచనం కూడా ఉంటే మంచి పాడి పంటలు, సుభిక్షమైన వర్షము అన్నీ కూడా బాగుండాలని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిలో కోరుకుంటున్నాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.